నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవతా వృక్షాలలో మేడి చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మేడి చెట్టును పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. మేడి చెట్టు దత్తాత్రేయుడి అనుగ్రహం పొందటానికి విశేషంగా సహకరిస్తుంది. దీన్ని ఔదుంబర వృక్షం అనే పేరుతో పిలుస్తారు. గురువారం సందర్భంగా మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించినా, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి మేడి చెట్టు ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అయితే కొన్ని ప్రామాణిక గ్రంథాల ప్రకారం నరసింహస్వామి వారి కూడా మేడి చెట్టు అంటే ఎంతో ప్రీతిపాత్రం. దానికి కారణం ఏంటంటే, హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వారు సంహరిస్తున్న తరుణంలో హిరణ్యకశిపుడి రక్తం నరసింహస్వామి వారి చేతి వేళ్లకున్నటువంటి గోళ్లకు అంటుకున్నప్పుడు ప్రహ్లాదుడు మేడి చెట్టు ఆకులు తీసుకొని వచ్చి నరసింహస్వామి వారి చేతులకు కట్టాడని, అప్పటి నుంచి లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామి మేడి చెట్టు మీద ఉంటానని ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడని కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే పూజ వక్షగల్ అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరిస్తున్నప్పుడు హిరణ్యకశిపుడి రక్తం చేతి వేళ్లకున్నటువంటి గోళ్లకు అంటుకోవటం వల్ల నరసింహస్వామి వారు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నప్పుడు లక్ష్మీదేవి సలహా ప్రకారం మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టుని తన గోళ్లతో గుచ్చాడని, ఆ తర్వాత నరసింహస్వామి వారికి హిరణ్యకశిపుడి రక్తం వల్ల వచ్చినటువంటి వేడి నుంచి ఉపశమనం కలిగిందని పూజ వక్షగల్ అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అప్పటి నుంచి నరసింహస్వామి వారు మేడి చెట్టు మీద లక్ష్మీదేవితో కలిసి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి హిరణ్యకశిపుడి సంహారానికి మేడి చెట్టుకి సంబంధం ఉంది. కాబట్టి నరసింహస్వామికి కూడా మేడి చెట్టు అంటే ప్రీతిపాత్రం. కాబట్టి మేడి చెట్టు మీద లక్ష్మీదేవితో కలిసి నరసింహస్వామి ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే నరసింహస్వామి అనుగ్రహం కలగటానికి కూడా మేడి చెట్టును ఆరాధన చేయాలి. మేడి చెట్టును ఆరాధన చేసినా, మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించినా, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కుజగ్రహ దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. గురువారం మేడి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తే గురుబలం పెరుగుతుంది, దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి కుజుడి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గురువారం మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పసుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా గురుబలం కలిగి దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. మంగళవారం మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎరుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు చుట్టి ప్రదక్షిణలు చేయటం ద్వారా కుజుడి విశేషమైన అనుగ్రహం కలిగి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ద్వారా వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. ఇలా మేడి చెట్టును సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపంగా లక్ష్మీ నరసింహస్వామికి ప్రీతిపాత్రమైన వృక్షంగా భావిస్తూ ఆరాధన చేయటం ద్వారా గురుగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారికి సంబంధించినటువంటి భువనేశ్వరి ఆరాధనలో ఉన్నటువంటి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. లోకరక్షైకారంభకు అని వర్ణిస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అన్నాడు పోతన మహాకవి. కేళిలోల విలస దృగ్జాల సంభూత, అక్కడ విష్ణువు చెప్పిన, ఇక్కడ వైష్ణవు చెప్పిన పని ఒక్కటే. కళ్ళు ముయ్యడం లయ, కళ్ళు తెరవడం సృష్టి, ఈ మధ్యలో ఉన్నది స్థితి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆ మూడు కళ్ళతోనే చేసేస్తుంది ఆవిడ. ఇక్కడ కళ్ళు మూసి కళ్ళు తెరవడంలో, ఆ కళ్ళు మూసి కళ్ళు తెరిచే సృష్టిలో నువ్వు నిత్య జీవితంలో పొందిన అనుభవాలు 8. మక్కువ కొన్ని మీద చూపిస్తావు, కొన్ని మీద జుగుప్స్ చూపిస్తావు, కొన్ని పట్ల భయపడతావు, కొన్ని పట్ల నవ్వుతావు, కొన్నిసార్లు కరుణతో కరిగిపోతావు. ఇవే ఈ 8 లోకంలో ప్రతి వాడు అనుభవించే రసాలు. కావ్యంలోనూ నాట్యంలోనూ కాదు, బ్రతుకులో. అయితే వాటి స్వరూపం తెలియక వాటిలో మమైకం చెప్పి
అదే నటనలో అయితే ఇది నటన అనుకుంటావు కనుక ఆనందిస్తావు కానీ ఫీల్ అయిపోవు. ఈ బ్రతుకులో నువ్వు ఐక్యమైపోతావు, నటనగా గమనించవు. అందువల్ల వాటితో దుఃఖపడతావు, సుఖపడతావు, ఇది వేరే విషయం. కానీ అందరిలో ఉన్నవి 8. ఈ 8 రసాలు ప్రతి వారి జీవితంలో ఉన్నాయని ఒప్పుకున్నారా లేదా? దీని ఉపాసన స్థాయిలోకి ఇప్పుడు చూపిస్తున్నాం, ఉన్నాయా లేదా? 8 రసాలు మన నుంచి ప్రకటించడానికి లోపల ఉండవలసిన వస్తువు ఒకటి ఉంది. అది రసాలకే రసం. ఈ రసాలు మారే రసాలు, అది మారని రసం. అదేమిటో చెప్పండి. మీరు వాళ్ళు సుఖపడ్డారు, ఒక దుఃఖపడ్డారు, ఒక దాని మక్కువ చూపించారు, ఒకసారి పొంగిపోయారు, ఒకసారి విజయం చూపించారు, అబ్బా గెలిచానంటారు. అక్కడ ఇన్ని ఫీలింగ్స్ మీరు నిత్యం జీవితంలో అనుభవిస్తున్నారు, ప్రవచనంలో కాదు, నిత్య జీవితంలో. కానీ 8 అనుభవించాలంటే మళ్ళీ ఒకటి ఉండాలి. ఏమిటి దాని పేరు? ఆత్మ చైతన్యం. ఆ చైతన్యం అనేది లేకపోతే 8 లేవు. కానీ అఖండమైన ఆత్మగా మనలో ఉన్నది అమ్మవారే, ఆ చైతన్యముగా ఆవిడ ఉంటేనే ఇవి కదులుతున్నాయి. ఈ రసాలు తరంగాలు, ఆ తరంగాలు కావడానికి మూలమైనటువంటి సరస్సు అమ్మవారు. తెలుసుకోండి, ఇక్కడ అది స్వాభావికం. శాంతం అమ్మవారి యొక్క స్వాభావికం. ఇది ఆ స్థానముల యందు ప్రకటించినప్పుడు వ్యక్తమవుతుంది. కనుక శాంతం బిందువు దగ్గర ఉంటుంది. మిగిలిన 8 ఆవరణలో 8 రసాలు ఉంటాయి. కనుక శ్రీచక్రంలో కూడా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రసంని ఆరాధన చేస్తారు. ఇది ఒక రహస్యమైన అంశం. శ్రీచక్రం విశ్వవిజ్ఞానం అంటే ఇది. కనుక బిందువు దగ్గర ఉన్నదే విస్తరించింది. ఇవన్నీ బిందువుని ఆధారం చేసుకున్నాయి. కానీ శాంతరసమునందు ఇవి తరంగాల్లో ఆడుకుంటున్నాయి. ఇవన్నీ ఆటలే. అసలు రసం శాంతము. అందుకే శాంతాన్ని ఇక్కడ విడిగా ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే అది నీ స్వరూపమమ్మ అన్నారు ఇక్కడ. ఆ స్వరూపం ఎప్పుడు తెలుస్తుందంటే కరుణ రసం మన మీద ప్రసరిస్తే ఆ శాంతరసం అర్థమవుతుంది. అందుకే మయి వితర దృష్టి సకరుణామని చెప్పి భగవత్పాదుల వారు అమ్మ నా యందు కరుణ రసాన్ని ప్రసరింపజేయమమ్మా అని ప్రార్థన చేశారు ఇక్కడ. అంటే భక్తుడు అమ్మవారి నుంచి అడగవలసిన రసం ఏమిటి? అమ్మ నన్నొక్కసారి రౌద్రంగా చూడమ్మా, బీభత్సముగా చూడమ్మా అనరాదు. నన్ను కరుణతో చూడమమ్మా. భక్తుల పాలట అమ్మవారి యొక్క నేత్రములు కరుణను వర్షిస్తున్నాయి అనే భావాన్ని చూపించారు. కానీ భక్తుని యందు కరుణ స్థిరము. ఆ రసం, ఆ కరుణ రసం పొందినప్పుడు అమ్మవారి లీల కనబడుతుంది. శివుణ్ణి చూసినప్పుడు ఎలా చూస్తుంది, ఆ శత్రువుని సంహారం చేసినప్పుడు ఎలా ఉన్నది, ఇవన్నీ అప్పుడు చూడగలిగాడు కరుణ రసంతో. అవి సాక్షిగా చూస్తున్నాడు, వాడు తదాత్మ్యం చెందట్లేదు. కానీ అమ్మవారి కరుణ రసాన్ని పొంది అమ్మవారి లీలలన్నిటి రసస్వరూపంగా దర్శించడం అనేది ఈ శ్లోకంలో ఉన్న అద్భుతమైన రసం. కనుల గురించి వర్ణించిన శ్లోకాల్లో ఒక పరాకాష్ఠకు చెందిన శ్లోకంగా దీన్ని భావించవచ్చు అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని ఇప్పుడు భావిస్తున్నా. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా. పైగా 3 కళ్ళు కదా అమ్మ నీకు. ఈ 3 కళ్ళతోనే సృష్టి స్థితి లయ చేస్తున్నావు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇంకోటి అగ్ని. ఆ 3 కళ్ళు. అంతేకాదు 3 కళ్ళకి 3 రకాల వన్నెలు ఉన్నాయి. అయితే 3 కళ్ళని కలిపేయకుండా బార్డర్స్ గీసినట్టు 3 కళ్ళకి కాటుకుందమ్మా అన్నారు. బార్డర్స్ గీసినట్టు విభక్త త్రైవర్ణ్యం వ్యతికరత లీలాంజనతయా. ఆ వ్యతికరత అనే మాటలో దానికదే పరిమితమును సంబంధం చేసినట్లుగా విభక్త త్రైవర్ణ్యం 3 వర్ణాలను విభాగం చేశాను అక్కడ 3 కన్నుల్లో. విభాతి త్వన్నేత్రతృతయమిదమీశానదయితే. సౌందర్యలహరిలో సంబోధనలు అని ఎవరైనా రీసెర్చ్ చేసి ఒక దగ్గర రాసుకోండి. అమ్మవారు కొన్ని నామాలు తయారవుతాయి. ఈశానదయితే ఇక్కడ అంటే ఈశానునికి ప్రియమైన దానా అంటే శివునికి ప్రియమైన దానా. ఈశానదయితే త్వన్నేత్రత్రితయం. నీ 3 కళ్ళకి విభాగం ఎలా తెలుస్తున్నది అంటే ఆ కాటుక రేఖల వల్ల తెలియబడుతుంది ఇక్కడ. అందులో కనుల 3 వన్నెలు కనబడుతున్నాయి. ఆ 3 వన్నెలు కళ్ళు తెరిచి చూస్తున్నావు అంటే అర్థం ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు, ఒక దానిలో నలుపు 3 కనబడుతున్నాయి. అంటే చీకటిని సృష్టించే కన్ను నలుపును చూపిస్తే చంద్రుడికి సంబంధించినటువంటి ఇది కన్ను తెలుపుని చూపిస్తున్నది, అగ్నికి సంబంధించింది ఎరుపుని చూపిస్తుంది. ఇలా చూపిస్తున్నారు 3. ఈ 3 కూడాను 3 గుణములను చెప్తున్నాయి అన్నాడు. ఈ 3 గుణములు ఏమిటంటే సత్వరజస్తమో గుణాలు. సత్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమో గుణం నలుపు. ఆ 3 కళలు కనబడుతుంది. అంటే ఈ 3తోనే సృష్టి నడుస్తుంది. ఈ సృష్టిని 3 నియమించేటప్పుడు 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. బ్రహ్మ విష్ణు రుద్రులకు మూలమైన శివశక్తి నీ స్వరూపం. ఆ శివశక్తే బ్రహ్మ విష్ణు రుద్రులు అవుతుంది ఎప్పుడు సృష్టి చేసినప్పుడు. సృష్టి లేకపోతే బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా మన శివస్వరూపంలో లీనమైపోతున్నారు.
కళ్ళు తెరిచినప్పుడు ఎలా ఉన్నారు అంటే సృష్టి స్థితిలో చేయడానికి రెడీ అయిపోయావని అర్థం. బ్రహ్మ విష్ణు రుద్రుల 3 కళ్ళ నుంచి ప్రకటింపబడుతున్నారు. ఎలా చెప్పగలవు అంటే రజోగుణ విధాత బ్రహ్మదేవుడు, స్థితి సత్వగుణం యొక్క నిర్ణాయకత్వం మీద ఉన్నది. అలాగే లయ అనేది తమో గుణం నియామకత్వం. కానీ 3 గుణములు యొక్క నియామకులు 3 ఉన్నారు, బ్రహ్మ విష్ణు రుద్రులు. ఆ 3 రంగులు ఆ 3 గుణములు తెలియజేస్తాయి. 3 గుణముల నియామకులు ఆ 3 కళ్ళ ద్వారానే పనులు చేస్తున్నారు. మళ్ళీ మూసేవంటే ప్రళయం అయిపోయింది, తెరిచేవంటే 3 కళ్ళు కనబడుతున్నాయి స్పష్టంగా 3 వన్నెలతో. అంటే కళ్ళు తెరిచి నువ్వు చూస్తున్నావంటే ఇదివరకు సృష్టిలో నీలో లీనమైపోయిన బ్రహ్మ విష్ణు రుద్రుల్ని మళ్ళీ 3 కళ్ళతో ప్రకటిస్తున్నట్టు కనబడుతుంది. అది పునః స్రష్టుం దేవాన్, పునః మళ్ళీ సృష్టించడానికై దేవాన్ ద్రుహిణ హరి రుద్రాన్ ఉపరతాన్. ద్రుహిణ హరి రుద్రాన్, ద్రుహిణ అంటే బ్రహ్మదేవుడు విష్ణువు రుద్రులను, ఉపరతాన్ అంటే అంతకు ముందు సృష్టి పూర్తి కాగానే లయమై బ్రహ్మములో మళ్ళీ సృష్టి అయ్యేటప్పటికల్లా 3 కళ్ళు తెరుచుకోగానే సత్వరజస్తమో గుణములు నియామకులు 3 వచ్చారు. ఆ 3 మళ్ళీ నీ కళ్ళ నుంచి తీసుకువచ్చి సృష్టి స్థితిలయలు చేస్తున్నావు అని అనిపిస్తున్నదమ్మా నీ 3 కళ్ళను చూస్తే అన్నారు. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సవిత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గురువారం గురుగ్రహానికి అనుకూలవంతమైనటువంటి సుదినం. కుండలో పెట్టిన దీపానికి వెలుతురు అంతవరకే వస్తుంది. ఆ వెలుతురు బయటికి రావాలంటే గురువు యొక్క దివ్య అనుగ్రహం కలిగి తీరాలి. గురుగ్రహాన్ని మనం అనుకూలవంతంగా చేసుకోవడానికి ఆచరించవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి విధి విధానాల్లో ఔదంబర వృక్ష ప్రదక్షిణం చాలా చక్కగా పనిచేస్తుంది. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పురుషులందు పుణ్యపురుషులు వీరయా, విశ్వదాభిరామ వినురవేమ అన్న చందంగా మనకి కంటికి కనిపించేటువంటి ప్రకృతి మాయామేయ జగంలో ఉన్నది. దాని వెనకాల దాగిన పరమార్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అప్పుడు జ్ఞానవంతులవుతారు అని చెప్పటమే ఈ మేడి పండులో దాగిన పరమార్థం. అటువంటి అద్భుతవంతమైనటువంటి వృక్షరాజం కింద దత్తాత్రేయుల వారు తపస్సు ఆచరించారు. దత్తాత్రేయుని యొక్క పాదుకలు కూడా అక్కడే ఉంటాయి. గురువారం నాడు దత్త పాదుకలకు అభిషేకం చేసి ఆ మేడి వృక్షం చుట్టూతా కనీసం 21 ప్రదక్షిణాలు గనుక నిర్వహించి దత్తశరణం మమ అంటూనో లేక శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశ హానిసి కీర్తే ఘోరాత్ కష్టాదుద్దరాస్మాన్ నమస్తే అంటూనో చక్కగా ధ్యానం చేస్తూ శనగలు తాళింపు వేసినవి సోలెడు గిద్దెడు నైవేద్యంగా సమర్పించి వచ్చినటువంటి భక్తులందరికీ కనుక పంచినట్లయితే గురుగ్రహం అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. గురుగ్రహ అనుకూలతత్వం ఎప్పుడైతే వస్తుందో చదివిన చదువుకు తగిన ఉద్యోగ ప్రాప్తి కానీ సంపాదన సామర్థ్యం కానీ పెరుగుతుంది. గురువు చక్కటి అమృతతుల్యవంతమైన భావనా చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. కీర్తి ప్రతిష్టల్ని కలిగింపచేస్తాడు. అందుకే నమస్కారం చేసేటప్పుడు కూడాను గురువుగారు నమస్కారం అంటూ ఉంటాం. ఏదైనా అధ్యయనం చేసేటప్పుడు కూడాను గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురువే నమః అని ధ్యానించే మనం ఆ యొక్క విధి విధానాన్ని పాటిస్తూ ఉంటాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:20 తిథి చవితి మధ్యాహ్నం 3:23 వరకు. నక్షత్రం అనురాధ ఉదయం 5:55 వరకు. వర్జం మధ్యాహ్నం 12:05 నుంచి 1:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:53 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:51 వరకు. అమృతకాలం రాత్రి 3:39 నుంచి 12:25 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4 గంటలకి. నేటి విశేషం గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయుణ్ణి అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా అనుభవయోగ్యమైన సంపదను పెంచుకోగలుగుతాం. సంపద వృద్ధి చెందాలన్నా, దాన్ని రక్షించాలన్నా, దాన్ని సద్వినియోగం చేయాలన్నా దత్తాత్రేయుని యొక్క అనఘాదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు మన సమస్యల యొక్క పరిష్కారం లభించడం కోసం కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవాలి. ఎందుకంటే ఆయనకి చుట్టూ ఉండేటువంటి ఘటనలే జ్ఞానాన్ని అందించినట్లుగా మనకు ఆదర్శంగా చూపించారు. కాబట్టి వారిని ఆరాధించుకుంటుంటే మనకులో చుట్టూ ఉండే ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి పెరుగుతుంది, సంపదను అనుభవించే శక్తి పెరుగుతుంది. త్రికాల జ్ఞానం అంటే అర్థం ఏంటి? గతంలోని అనుభవాన్ని, వర్తమానంలోని అవసరాన్ని, భవిష్యత్తులో ఈ ఘటన యొక్క పరిణామాన్ని ఆలోచించుకునే శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. పెద్ద కొడుక్కి దక్కవలసిన రాజ్యాన్ని చిన్న కొడుక్కి ఇవ్వడానికి నువ్వెవడవరా నాన్నా అని నన్ను పట్టి ఖైదులో పడాయి. నేనిచ్చిన మాట ఇచ్చేశానుగా, రాజ్యం నువ్వు తీసేసుకో, నన్ను కారాగారంలో పెట్టు. నువ్వు కారాగారం ముందు నుంచి తిరుగుతుండు, నేను నిన్ను చూసుకుంటూ బతికేస్తాను రామా. నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, ఉండలేను, అందుకని నన్ను కారాగారంలో పెట్టేయి అన్నాడు. రాముడు కేవలం పితృవాక్య పరిపాలకుడైతే ఇది కూడా చేయొచ్చు. మా నాన్నగారు అడిగారండి, చేశానండి అనొచ్చు. కానీ అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత స్పష్టంగా చెప్పాడు. నేను కైకేయి అడిగినటువంటి వరముల చేత మోహితుణ్ణయ్యాను, బంధించింది నన్ను. కాబట్టి నువ్వు నన్ను బంధనంలో పడేసి నువ్వు రాజ్యాన్ని నిలుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారండి కనీ పెంచి పెద్ద చేసినటువంటి మిమ్మల్ని కారాగారంలో పెట్టి తండ్రి ఇచ్చిన మాట నిలబడకపోవడానికి కారణం నేనై సింహాసనం మీద కూర్చుని రాజ్యం ఏలుకుని భోగాలు అనుభవించనా?
ఎన్నాళ్లలో వస్తుంది నాన్నగారు? 14 ఏళ్ళు. మీరు ఎప్పటికీ చక్రవర్తిగా అలాగే ఉండాలి. మీరు చక్కగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయండి. మా నాన్నగారు ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టుగా ప్రవర్తించిన కొడుకని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తాను. నాన్నగారండి నన్ను మన్నించండి, నేను అటువంటి పని చెయ్యనన్నాడు. అది రాముడంటే. కాబట్టి కొడుకు ధర్మాన్ని నిర్వర్తించాలి. రామచంద్ర ప్రభువు నేర్పారు ప్రపంచానికి. తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. కాబట్టి మహానుభావుడు అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతూ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అసలు ఏమీ అద్భుతమండి ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు, ఆ ప్రేమ, ఆ భక్తి. కౌసల్య ఏడిచింది. ఇన్ని నోములు నోచాను, ఇన్ని వ్రతాలు పట్టాను, ఆఖరికి నువ్వు వెళ్ళిపోతున్నావా అరణ్యవాసానికి? కైకమ్మ అంతఃపురానికి వెడతాడు, మీ తండ్రి నా దగ్గరికి రాడు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపోదు. ఒక్క మాట చెప్పాడు తల్లికి, అమ్మా కైకమ్మ దగ్గరికి వెడుతూ ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడని నువ్వే చెప్తున్నావు. ఆ కైకమ్మే ఇవాళ నాన్నగారు తట్టుకోలేనంత గొప్ప ఇబ్బంది పెట్టింది. ఎంత గొప్ప మాట అంటాడండి. గురుశ్చ రాజా పితాచ వృద్ధ అన్నాడు. అమ్మా నాన్నగారి పరిస్థితి ఏమిటో తెలుసా? కైకమ్మని నమ్ముకుని అక్కడ ఉన్నారు, నిజమే, సంతోషంగా గడిపారు. కానీ ఇప్పుడు ఆయన కైకమ్మ చేత మోసగింపబడ్డానన్న స్థితిలో ఉన్నాడు. నువ్వా పెద్ద భార్యవి, నన్ను అరణ్యాలకు పంపించేశాడన్న అక్కసతో నువ్వు దగ్గరికి రానివ్వవు. లక్ష్మణస్వామి నాతో వస్తున్నాడని సుమిత్ర దగ్గరికి రానివ్వదు. పెద్దవాడు, ఇన్ని వేల సంవత్సరముల వయస్సున్నవాడు, జర్జరీభూతమైన శరీరం ఉన్నవాడు, మహారాజు, సింహాసనం మీద కూర్చున్నవాడు అలోమని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎందుకమ్మా మనం ఉండి? కొడుకులు భార్య ఉన్నది అందుక అమ్మా, తండ్రిని ఓదార్చడానికి కాకపోతే ఎందుకమ్మా? అమ్మా అలా అనకూడదమ్మా. భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. భర్త కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. నీకు నాకు అందరికీ దిక్కు తండ్రి. అమ్మా తండ్రిని మించిన పరదైవం లేడు, నీకు పతి ప్రత్యక్ష దైవం. కాబట్టి నువ్వు దశరథ మహారాజు గారినే సేవించాలన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, సీత నేను ఏదో కృతకంగా లొంగాను అనుకుంటున్నావేమో, నేను శాస్త్రానికి వశుణ్ణి. శాస్త్రం ఏం చెప్పిందో అలా ప్రవర్తిస్తాను. సీతాశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఏష ధర్మస్తు శుశ్రోణి పితుర్మాతస్య వశ్యతే. తల్లి తండ్రి బ్రతికి ఉన్నంతకాలం తల్లిదండ్రుల్ని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తల్లిదండ్రుల మాటకి వశపడి కొడుకు బ్రతకడం. తల్లిదండ్రులు ఏం చెప్పారో ఆ మాట పాటించడం. ఒకవేళ తను పెద్దవాడయ్యాడు, ప్రాజ్ఞుడయ్యాడు కనుక తండ్రి పొరపాటు పడుతున్నాడు అనుకుంటే, నాన్నగారండి మీరు ఆలోచించండి, అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దాం నాన్నగారండి అని తండ్రి సంతోషంగా అంగీకరించేటట్టు చేసి చెయ్యడం. అంతేకాని నాకు ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటి, నా అంతా నాకు తెలియదేమిటని ఈసడించిన వాడు కొడుకు కాడు సీత. కాబట్టి నేనైనా నువ్వైనా దశరథ మహారాజు గారికి వశవర్తులమే. మనం ఆయన మాట మాటించవలసిందే. గురువృత్తి అనురోధేన నకించితపి దుర్లభం. సీత గుర్తుపెట్టుకో, తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట పాటించినవాడు, తండ్రి యందు భక్తి ఉన్నవాడు ఈ లోకమునందు పొందలేని సుఖము సౌఖ్యము లేవు, ఏదైనా పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు. నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది, ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి, నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్లే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తానని. అది రామచంద్ర ప్రభు అంటే. తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా అశ్వమేధ యాగదీక్ష కాలం సమీపించింది. వ్యాసుడు మొదలైన ఋత్వికులు ధర్మరాజుకు యాగదీక్షను ఇచ్చారు. ధర్మరాజు యాగంలో ఆచరించే పశుబంధ కార్యాన్ని చేసి నియమాలు పాటించాడు. ఋత్విక్కులతో కలిసి శోభించాడు.
తర్వాత వ్యాస మహర్షి శాస్త్రీయ విధిని పాటిస్తూ స్వయంగా అశ్వాన్ని విడిచాడు. తర్వాత యజ్ఞదీక్షకుడైనటువంటి ధర్మరాజు బంగారు మాలను, బంగారు కంఠహారాలను ధరించి అగ్నిలాగా వెలిగిపోయాడు. కృష్ణాజనం చేతిలో దండం పట్టుబట్ట ధరించి ప్రజాపతిలాగా తేజస్సుతో ప్రకాశించాడు. అలాగే ఋత్వికులందరూ చక్కని వేషాన్ని ధరించారు. అర్జునుడు ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా శోభించాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం యాగాశ్వం వెంట వెళ్ళాడు. అతడు చేతి వ్రేళ్లకు ఉడుము చర్మము కవచం ధరించాడు. గాంధీవాన్ని ఊపుతూ సంతోషంతో ఆ అశ్వం వెనక వెళ్ళాడు. ఆ అర్జునుడిని చూడాలని పిల్లల నుంచి పెద్దల వరకు హస్తినాపుర ప్రజలంతా వచ్చి వీధుల్లో బారుతీరి నిలబడ్డారు. పండితుడు, యజ్ఞక్రియలు బాగా తెలిసినవాడైనటువంటి యాజ్ఞవల్కుడి శిష్యుడు విఘ్నశాంతి కోసం అర్జునుడితో కలిసి వెళ్ళాడు. అలాగే ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఎంతోమంది వేద పండితులు, రాజులు, క్షత్రియులు అర్జునుని వెంట వెళ్ళారు. ఓ రాజా, పాండవులు జయించిన సమస్త దేశాలలో ఆ యజ్ఞాశ్వం సంచరించింది. ఆ దేశాలలో అర్జునుడు చేసిన మహత్తర విచిత్ర యుద్ధ వృత్తాంతాలను నీకు చెబుతాను విను. ఆ గుర్రం భూమికి ప్రదక్షిణంగా సంచరించింది. అది అనేక రాజుల రాజ్యాలను మర్దిస్తూ మొట్టమొదట ఉత్తర దిక్కుకు వెళ్ళింది. దాని వెంట అర్జునుడు మెల్లమెల్లగా వెళ్ళాడు. మహారాజా, భారత యుద్ధంలో మరణించిన క్షత్రియుల బంధువులు అర్జునుడితో యుద్ధం చేశారు. ఆ వేల కొద్ది రాజుల సంఖ్య ఇంత అని చెప్పలేం. ఓ రాజా, మహాభారత యుద్ధంలో ఓడిపోయిన కిరాతులు, యవనలు, ములేచ్చులు అందరూ కూడా అర్జునుడిని ఎదిరించారు. అలాగే యుద్ధం అంటే వీరావేశంతో ఊగిపోయే ఆర్యరాజులు ఎందరో ఉల్లాసంగా ఉన్న సైనికులు వాహనాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. ఈ విధంగా నానా దేశాల నుండి వచ్చిన రాజులతో అర్జునుడికి అనేక యుద్ధాలు జరిగాయి. అర్జునుడు చేసిన ఆ మహాయుద్ధాలు ఇరుపక్షాల యోధులను ఎంతగానో పీడించాయి, బాధించాయి. వాటిని నీకు చెబుతున్నాను విను అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఎలా చెప్తున్నాడు? జనమేజయ, కురుక్షేత్ర యుద్ధంలో త్రిగర్త వీరులు మరణించారు. అయితే వారి పుత్రులు, పౌత్రులు అర్జునుడితో వైరం పెట్టుకున్నారు. అర్జునుడిని వధించాలని పగతో రగిలిపోయారు. యాగాశ్వం త్రిగర్త దేశంలోకి సాగింది. దాంతో వారు అశ్వమేధ యాగ విషయం తెలుసుకున్నారు. అర్జునుడు వస్తున్నాడని తమ తండ్రులందరినీ చంపినందుకు ప్రతీకారం తీర్చుకుందామని వారు ఆవేశంతో ఊగిపోయారు. ఇంతలో యాగాశ్వం తమ దేశం సరిహద్దుల్లోకి వచ్చిందని గ్రహించారు. వేగంగా సరిహద్దుల వద్దకు వెళ్ళారు. ఆ వీరులు, రథికులు అమ్ముల పొదలు కట్టుకున్నారు, కవచాలు ధరించారు. ఉత్తమాశ్వాలను ఎక్కి యాగాశ్వాన్ని పట్టుకోవాలని ప్రయత్నించారు. అర్జునుడు వారు చేయాలనుకున్న పనిని గ్రహించాడు. ఆ వీరులకు శాంతిపూర్వకంగా నచ్చజెప్పాడు. యుద్ధం జరగకుండా ఉండటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆ త్రిగర్తులు తమోగుణ రజోగుణాలతో కప్పబడిపోయారు. అర్జునుడి యొక్క మాటలను వినిపించుకోలేదు. వాళ్ళు వేగంగా బాణాలు ప్రయోగించారు. అర్జునుడు వాటిని నాశనం చేశాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ వారితో ఇలా అన్నాడు: ధర్మం తెలియని ఓ పాపాత్ములారా, వెనక్కి వెళ్ళండి. మీ ప్రాణాలను మీరు కాపాడుకోవటమే మీకు మంచిదన్నాడు. ఇలా అర్జునుడు ఎందుకు మాట్లాడాడంటే, యాగాశ్వంతో బయలుదేరే సమయంలో ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, బంధువులు మరణించి ఉన్న వారిని చంపకూడదు అని చెప్పాడు. అందుకే ఆ మాటను పాటించి అర్జునుడు అలా ప్రవర్తించాడు. యుద్ధంలో ధర్మరాజు మాటలను బాగా గుర్తు చేసుకుంటూ త్రిగర్తులకు వెళ్ళిపోమ్మని మళ్ళీ చెప్పాడు. కానీ వారు వెనక్కి వెళ్ళలేదు. అప్పుడు అర్జునుడు బాణాలు ప్రయోగించి త్రిగర్తరాజైన సూర్యవర్మను ఓడించి పెద్దగా నవ్వాడు. అప్పుడు ఎంతోమంది త్రిగర్తులు తమ రథాలతో వేగంగా అర్జునుడి మీదకి వచ్చి దాడి చేశారు.
సూర్యవర్మ మళ్ళీ విజృంభించాడు. తన అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ అనేక బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించాడు. అలాగే ఆ రాజు, స్నేహితులు, ఇతరులు అర్జునుడిని వధించాలని బాణవర్షం కురిపించారు. అర్జునుడు తన బాణాలతో వారి బాణాలను ముక్కలు ముక్కలు చేశాడు. త్రిగర్తరాజైన సూర్యవర్మ తమ్ముడు కేతువర్మ, అతడు అన్నకు బదులుగా అర్జునుడితో యుద్ధానికి దిగాడు. అర్జునుడు కేతువర్మను వధించాడు. అప్పుడు మహారథుడైన ధృతవర్మ రథం మీద వేగంగా అక్కడికి వచ్చి అర్జునుడిని ఎదిరించాడు. వారి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అర్జునుడు వారందరినీ ఓడించాడు. అది తప్పదు కదా. అప్పుడు అర్జునుడిని కొంతమంది సమీపించి ఇలా అన్నారు, ఓ అర్జున, మేమందరము నీ వశం అయిపోయాం. మేము నీ సేవకులం. నీ సేవకు మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆజ్ఞాపించు, నీకు ఇష్టమైంది మేము చేస్తామన్నారు. ఆ మాటలు విని అర్జునుడు వారితో యాగాశ్వాన్ని విడవమని చెప్పాడు. వారు అర్జునుడి మాట విని యాగాశ్వాన్ని విడిచారు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 75వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, రాజా, యాగాశ్వం త్రిగర్త దేశం నుండి ప్రాగ్జ్యోతిషపురానికి వచ్చి అక్కడ సంచరించసాగింది. ఆ పురాన్ని భగదత్తుడి పుత్రుడు వజ్రదత్తుడు పాలిస్తున్నాడు. ఓ రాజా, ధర్మరాజు యాగాశ్వం తన దేశ సరిహద్దుల్లోకి వచ్చిందని వజ్రదత్తుడు విన్నాడు. నగరం నుంచి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యాగాశ్వాన్ని బలవంతంగా పట్టుకొని తన నగరంలోకి తీసుకొని వెళ్ళాడు. అర్జునుడు అది చూసి గాంధీవ ధనుష్ఠాంకారం చేస్తూ వేగంగా అతడి వెంటబడ్డాడు. పదునైన బాణాలు ప్రయోగించాడు. ఆ బాణపు దెబ్బలకు వజ్రదత్తు మోహితుడైపోయాడు. వెంటనే అశ్వాన్ని వదిలిపెట్టి నగరంలోకి వెళ్ళి కవచాన్ని ధరించాడు. ఏనుగునెక్కి వచ్చి అర్జునుడిని ఎదిరించాడు. వజ్రదత్తుడు మూర్ఖత్వం వల్ల, అజ్ఞానం వల్ల అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు. తన ఏనుగును అర్జునుడి పైకి తోలించాడు. అది మహామేఘంలాగా మదధారలను కారుస్తోంది. మంచి గర్వం మీద ఉంది. వజ్రదత్తుడు ఆ ఏనుగును అంకుశంతో పొడిచి ముందుకు పోవటానికి ప్రేరేపించాడు. అది ఆకాశంలో ఎగురుతున్నట్లుగా వేగంగా ముందుకు దూకింది. ఆ ఏనుగును చూసి అర్జునుడు కోపించాడు. నేల మీద ఉండి ఏనుగు మీద ఉన్న వజ్రదత్తుడితో యుద్ధం చేశాడు. అర్జునుడి దాటికి వజ్రదత్తుడు గాయపడి ఏనుగు మీద నుంచి నేల మీద పడ్డాడు. అయినా అతడు తెలివి కోల్పోలేదు. మళ్ళీ ఏనుగునెక్కి తన ఏనుగును అర్జునుడి వైపుకి తోలాడు. అందుకు అర్జునుడు బాగా కోపించి పాముల వంటి బాణాలను, అగ్ని జ్వాలలను వంటి బాణాలను ఏనుగుపైకి ప్రయోగించాడు. వాటితో ఆ ఏనుగు బాగా గాయపడింది. అప్పుడు ఆ ఏనుగు అర్జునుడి బాణాల దెబ్బలతో రక్తాన్ని స్రవింపజేస్తూ కనిపించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అర్జునుడికి వజ్రదత్తుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. తర్వాత 4వ రోజున వజ్రదత్తుడు పెద్దగా నవ్వి ఇలా అన్నాడు, ఓ అర్జున, నువ్వు యుద్ధంలో కదలకు, అలాగే నిశ్చలంగా ఉండు. నువ్వు నా నుండి ప్రాణాలతో తప్పించుకోలేవు. నేను నిన్ను చంపి మా తండ్రి అయిన భగదత్తుడికి యథావిధిగా తర్పణాలు చేస్తాను. నా తండ్రి వృద్ధుడు. ఆయన నీ తండ్రి పాండురాజుకు మిత్రుడు. అయినా కూడా నువ్వు వృద్ధుడైనటువంటి ఆయనను చంపేశావు. అందుకు నేను నిన్ను విడిచిపెట్టను. నాతో యుద్ధం చెయ్యి అని వజ్రదత్తుడు మళ్ళీ అర్జునుడి మీదకు తన ఏనుగును తోలాడు. ఆ ఏనుగు అర్జునుడి వైపు పరిగెత్తింది. అర్జునుడు అగ్నితో సమానమైన ఒక బాణాన్ని ఏనుగు మీదకు ప్రయోగించాడు. ఆ బాణం తగిలింది. దాంతో ఆ ఏనుగు నేల కూలిపోయింది. అప్పుడు నేల మీద నిలబడ్డ అర్జునుడు వజ్రదత్తుడిని చూసి భయపడకన్నాడు. ఆ సమయంలో అర్జునుడు ధర్మరాజు చెప్పిన మాటను మళ్ళీ ఇలా గుర్తు చేసుకున్నాడు, ఓ అర్జున, ఏ పరిస్థితుల్లో ఉన్నా రాజులను చంపకు. అప్పుడే మన యాగమంతా సవ్యంగా జరిగినట్లవుతుంది.
మీరందరూ మీ మిత్రులతో కలిసి ధర్మరాజు చేసే అశ్వమేధ యాగానికి రండి, యజ్ఞంలో సుఖాన్ని అనుభవించండి అని ఆ రాజులకు చెప్పు అన్న ధర్మరాజు మాటల్ని అర్జునుడు గుర్తుపెట్టుకొని వజ్రధరుడితో ఇలా అన్నాడు, రాజా, నేను నిన్ను చంపను, నీకు భయం లేదు కనుక క్షేమంగా నీ ఇంటికి వెళ్ళు. ఓ మహారాజా, రాబోయే చైత్ర పూర్ణిమ నాటికి నువ్వు హస్తినాపురానికి రా, ధర్మరాజు చేయబోతున్న యాగాన్ని సంతోషంగా చూడన్నాడు. అప్పుడు ఓడిపోయిన వజ్రదత్తుడు అలాగే వస్తాను అని తన అంగీకారాన్ని అర్జునుడికి చెప్పాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, రాజా, అర్జునుడు ఇలా భగదత్త పుత్రుడైన వజ్రదత్తుడిని జయించి తర్వాత యాగాశ్వం వెంట వెళ్ళాడు. అది సింధు దేశానికి ప్రవేశించింది. అర్జునుడు సింధు దేశానికి వచ్చాడని విని సింధు దేశపు రాజులు సహించలేకపోయారు. అర్జునుడిని ఎదిరించారు. సింధు రాజులు విషంతో సమానమైన వారు, భయంకరులు. వారు తమ రాజ్యంలోకి వచ్చిన యాగాశ్వాన్ని పట్టేసుకున్నారు. అర్జునుడు ఏమాత్రం భయపడుకోకుండా అక్కడికి వచ్చాడు. వారు కూడా అర్జునుడిని సమీపించారు. ఆ రాజులందరూ పూర్వం మహాభారత యుద్ధంలో ఓడిపోయిన వారు. ఆ మహావీరులు ఇప్పుడు అర్జునుడిని ఎలాగైనా జయించాలని చుట్టుముట్టారు. వీళ్ళంతా పరిగెత్తి వచ్చిన వాళ్ళు. వారు అర్జునుడికి తమ గోత్రనామాలను, తాము చేసిన వీరకృత్యాలను చెబుతూ బాణవర్షం కురిపించారు. సింధు రాజులు వేగంగా బాణాలు ప్రయోగించి అర్జునుడిని బాధించారు. వేల కొలది రథాలను 10,000 అశ్వాలతోనూ అర్జునుడిని ఒక మూల బంధించినట్లుగా చేసేశారు. వారందరూ అర్జునుడే ఆనాడు యుద్ధంలో సైంధవుణ్ణి వధించాడని గుర్తు చేసుకొని బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునుడు మేఘాల మాటున ఉన్న సూర్యుడిలాగా మేఘాల మాటున బాణాలతో కప్పబడి శోభించాడు. పంజరంలో తిరిగే పక్షిలాగా కనిపించాడు. అది చూసి 3 లోకాలు ఆహాకారాలు చేశాయి. సూర్యుడు కాంతిహీనుడయ్యాడు. శరీరం జలధరింపజేసేలాగా మహావాయువు తీవ్రంగా వీచింది. రాహువు సూర్యచంద్రులను ఒక్కసారి మిరింగేశాడు. 4 వైపులా చల్లా చెదురుగా పడుతున్న ఉల్కలు సూర్యుడిని ఢీకొట్టుకున్నాయి. కైలాస మహాపర్వతం కనిపించింది. సప్తర్షులు, దేవర్షులు కూడా భయంతో శోకించారు. ఓ రాజా, బాణవర్షంతో కప్పివేయగా అర్జునుడు మోహితుడయ్యాడు. ఓ రాజా, బాణవర్షంతో కప్పివేయగా అర్జునుడు మోహితుడయ్యాడు. అప్పుడు ఆయన చేతి నుంచి గాంధీవం, చేతి తొడుగులు జారి క్రింద పడ్డాయి. అప్పుడు సైంధవులు అచేతనుడిగా కదలకుండా ఉన్న అర్జునుడి పైకి మహత్తరమైన బాణాలు ప్రయోగించారు. అప్పుడు దేవతలు అర్జునుడు మూర్ఛపోయాడని తెలుసుకొని మనస్సులో ఎంతో బాధపడ్డారు, భయపడ్డారు. దేవర్షులు, సప్తర్షులు, బ్రహ్మర్షులు పార్థుడికి జయం కలగాలని మంత్రజపం చేశారు. దేవతలు అర్జునుడి తేజస్సును వృద్ధి చేశారు. అప్పుడు పరమాస్త్రాలు తెలిసిన అర్జునుడు తెలివి తెచ్చుకున్నాడు. యుద్ధభూమిలో పర్వతంలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. తన గాంధీవం యొక్క నారిని లాగాడు. అర్జునుడు ధనస్సుతో శత్రువుల మీద బాణవర్షాన్ని కురిపించాడు. వజ్రాయుధం ధరించిన ఇంద్రుడిలాగా అర్జునుడు అన్ని దిక్కుల వైపుకు బాణాలను ప్రయోగించాడు. మేఘాలలాగా ఉన్న సైంధవ సైన్యాన్ని చీల్చివేసి శరత్కాలంలోని సూర్యుడిలాగా ప్రకాశించాడు. అర్జునుడు అలా వధిస్తున్నా, గాయపరుస్తున్నా కూడా సైంధవ వీరుడు వెనక్కు తగ్గలేదు. బలంతోనూ ఉత్సాహంతోనూ పోరాడుతూనే ఉన్నారు. కొద్దిసేపట్లోనే అర్జునుడు సైంధవులతో అధిక భాగాన్ని మూర్ఛితులను చేశాడు. వారి వాహనాలను, సేనలు అలసిపోయాయి. చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడి కూతురైన దుశ్శల తెలుసుకుంది. తన మనుముణ్ణి తీసుకొని రథం మీద అర్జునుడి వద్దకు వచ్చింది.
అందరూ యుద్ధాన్ని విరమించి శాంతిగా జీవించాలనే ఉద్దేశంతో యుద్ధభూమికి వచ్చి అర్జునుడి వద్ద దుఃఖించింది. అర్జునుడు ఆమెను చూసి ధనస్సు దించాడు. చెల్లెలని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఓ దుశ్శల, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు. అప్పుడు దుశ్శల ఇలా అంది, అన్నా, వీడు నీ చెల్లెలికి మనుముడు, ఈ శిశువు నీకు నమస్కారం చేస్తున్నాడు చూడు అంది. అప్పుడు అర్జునుడు కంగారు పడుతూ, చెల్లి, వీడి తండ్రి ఎవరు, ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. దుశ్శల ఇలా చెప్పింది, అన్న, వీడి తండ్రి పితృశోకంతో బాధపడుతూ మరణించాడు. ఈ విషయాన్ని చెప్తున్నాను విను. పూర్వం భారత యుద్ధం జరిగింది కదా, అప్పుడు వీడి తాత అయినటువంటి సైంధవుడు యుద్ధంలో నీ చేతిలో మరణించాడు. తర్వాత నువ్వు ఇప్పుడు యాగాశ్వంతో వస్తున్నావని వీడి తండ్రి విన్నాడు. ఎంతో దుఃఖించాడు, భయపడ్డాడు. అర్జునుడు ఇక్కడికి వచ్చేశాడు, నా దగ్గరికి వచ్చేశాడు అని నీ పేరు వినటంతోనే నా కుమారుడు ఎంతో బాధపడుతూ నేల మీద పడి మరణించాడు, భయపడి మరణించాడు. అన్నా, ఇలా నీ చేతిలో వీడి తాత మరణించాడు, నీ పేరు విని వీడి నాన్న మరణించాడు. ఇక నా మనముడిని తీసుకొని నిన్ను శరణు వేడాలని నేను నీ వద్దకు వచ్చాను అని పెద్దగా రోధించింది. తల వంచుకొని దీనంగా మళ్ళీ అర్జునుడితో ఇలా అంది, కురుకుల శ్రేష్ఠ, నేను నీ చెల్లెలని, నువ్వు ఈ చెల్లెలి మనవుడిని చూడు, మమ్మల్ని దయించి రక్షించు. దుర్యోధనుణ్ణి, మూర్ఖుడైన జయత్రథుణ్ణి మరిచిపో. అభిమన్యుడికి పరీక్షిత్తు పుట్టినట్లుగానే నా సురథుడికి ఈ నా మనుముడు పుట్టాడు. ఓ అర్జున, ఈ నా మనముడిని తీసుకొని యుద్ధం ఆపాలని, యోధులందరూ శాంతించాలనే ఉద్దేశంతో నేను నీ వద్దకు వచ్చాను. ఓ మహానుభావ, నా ఈ మాట విను, ఈ బాలుణ్ణి అనుగ్రహించు. ఓ మహాబాహు, ఇతడికి తాత లేడు, తండ్రి లేడు, కనుక కనికరించు అని వేడుకొంది. అప్పుడు అర్జునుడు దుశ్శలను ఓదార్చాడు, ఆమె యందు దయ చూపించాడు. చెల్లెలని కౌగిలించుకొని ఆదరించాడు. సంతోషంగా ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు దుశ్శల యుద్ధాన్ని ఆపించింది. సైంధవ వీరులను యుద్ధం నుండి వెనక్కి రప్పించింది. అర్జునుడిని పూజించి తన అంతఃపురానికి వెళ్ళింది. ఇలా అర్జునుడు సైంధవ వీరులను జయించాడు. తర్వాత ఇష్టానుసారం పరిగెత్తుతున్న యాగాశ్వం వెంట వేగంగా వెళ్ళాడు. అర్జునుడి వీరత్వాన్ని వృద్ధి చేస్తూ ఆ అశ్వం స్వేచ్ఛగా ఆయా దేశాల్లో తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగింది. తర్వాత అది అర్జునుడితో కలిసి మణిపూర రాజు రాజ్యంలోకి వెళ్ళింది. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 79వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ, ఆనాటి కాలంలో మణిపూర రాజ్యాన్ని బభ్రువాహనుడు పాలిస్తున్నాడు. అతడు అర్జునుడి యొక్క కుమారుడు. ఆ బభ్రువాహనుడు తన తండ్రి తన రాజ్యానికి వచ్చాడని విని విప్రులను ముందుంచుకొని ఎంతో వినయ విధేయతలతో బయలుదేరాడు. తనతో పాటు సమృద్ధిగా ధనం తీసుకొని నగరం నుంచి బయటకు వచ్చాడు. ఇలా మణిపుర అధిపతియే తనకు ఎదురు వస్తూ ఉంటే అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసుకొని అతడిని ఆదరించలేదు. ఇలా కోపంగా బభ్రువాహనుడితో ఇలా అన్నాడు, ఓ కుమారా, నీ ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.